గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యు ఆల్. మనం చాలా రోజుల నుంచి ఇలాగా వీడియోస్ చేసి అయింది. అయితే మన కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అందులో రఘు అనే ఆయన పాపం 3 months నుంచి డ్రై కాఫ్తో చాలా సఫర్ అవుతున్నారంట. తగ్గడం లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు నాన్న. మరి మీ సొల్యూషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దగ్గు అంటే మన లోపల మాలిన్యాలు ఒక ఇరిటేషన్ ద్వారా లంగ్స్ నుంచి రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి బయటికి ఎక్స్పెల్ చేస్తుంది. ఒక రకంగా మంచిదే, ఓకే. ఆ రకంగా. కానీ ఫిజియలాజికల్గా ఏదైనా నార్మల్ దాటితే అబ్నార్మల్ కాబట్టి జబ్బులు వస్తాయి. ఆ దగ్గు 2 రకాలు, డ్రై కాఫ్, ప్రొడక్టివ్ కాఫ్. డ్రై కాఫ్ అంటే ప్రొడక్టివిటీ ఉండదు, ఫ్లమ్, మ్యూకస్ వగైరా ఉండదు, ఊరికే దగ్గు వస్తా పొడి దగ్గర తెలుగులో పొడి దగ్గర. ఇది డ్యూ టు ఎలర్జీస్, ఇరిటేషన్ అంటే డస్ట్, ఫెడ్ డాగ్స్ కానీ పడని వస్తువులు తిన్నా కానీ ఏదైనా వస్తువు డస్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు. స్మోకింగ్ వల్ల కూడా వస్తుందా పడని వస్తువు, స్మోకింగ్, డస్ట్, ఎయిర్ పొల్యూషన్స్, రకరకాల సౌండ్ పొల్యూషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది కాకుండా ప్రొడక్టివ్ కాఫ్ అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. బ్యాక్టీరియా అంటే ముఖ్యంగా స్టెఫిలోకాకస్, ఈకో అన్ని ఇన్ఫెక్షన్ అవే. ఈ వైరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ ట్రాక్టింగ్స్, సోర్ థ్రోట్ అంటుంటాం కదా, ఈ ఇన్ఫ్లుయెన్సా, మ్యాక్సిలరీ సైనసైటిస్ కూడా వైరల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ హెడ్ ఎక్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ వైరల్. ఇవి 1 weekలో తగ్గుతుంది. దీనికి యాంటీబయాటిక్స్ అక్కర్లేదు, వాటికి యాంటీబయాటిక్ కావాలి. ప్రొడక్టివ్ కాఫ్ ఎగ్జాంపుల్ టీబీ, మైకోబ్యాక్ టీబీ అంటారు, ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే బ్రాంకైటిస్, లంగ్ యాప్సిస్, ఎంపైమా, ప్రొలఫ్యూషన్, న్యూమోనియాస్, న్యూమోకల్ న్యూమోనియా అంటారు. ఇలాగా రకరకాల ఇన్ఫెక్షన్స్ వేరు. సిన్సియర్ వైరస్, ఇతనికి వచ్చే సఫరింగ్ పొడి దగ్గు వైరల్ అంటే వైరల్ 3 ఏళ్ళు తగ్గాలి. ఎప్పుడైతే ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్ కాన్స్టెంట్గా ఉందో, మన వాడే మందులు రెసిస్టెన్స్ అయిపోయాయో, వాడికి ఓన్లీ మందులు ఇంకేమక్కర్లేదు. లాజిన్స్ అంటావు, టాసెక్స్, ఇలాగా నోట్లో స్టెప్స్ చప్పరించుకుంటాం, అదొకటే మందు. టాసెక్స్ లాంటి టానిక్స్ ఉన్నాయి, అది కూడా తగ్గుతుంది. ఇంకా హోమ్ రెమెడీస్ లాగా ఏదైనా ఏంటంటే ఇరిటేషన్, ఫ్లమ్, స్టీమ్ ఇన్హలేషన్స్, హెర్బల్ టీ అంటారు, హెర్బల్ టీ ఉపయోగపడుతుంది అంటారు. అది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాగా మంచి ఇన్హలేషన్స్ ద్వారా కానీ, గార్గ్లింగ్స్ ద్వారా కానీ, ఈ హైజీన్ ద్వారా కానీ నోరు శుభ్రంగా ఉంచుకోవడం, ఆహార ద్వారా తగ్గిస్తుంది. సో అతనికి రావడానికి కారణం ఎలర్జీ కావచ్చు. ఇన్ఫ్లమేషన్ కూడా యాడ్ అయ్యింది. ఇన్ఫ్లమేషన్లో ఎయిర్వేకి అబ్జెక్షన్ వచ్చింది, అంటే రెస్పిరేటరీ బ్రాంకైస్, ఫెరింగ్స్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. అది పోస్ట్ నేషనల్ తాలూకా మిక్స్ అయిపోతుంది. పోస్ట్ నేషనల్ ముక్కు వెనక గొంతు దగ్గర ఈ ఇన్ఫెక్షన్స్ మీ యొక్క సెక్రెట్ అయిపోయి స్టోర్ అయిపోతున్నాయి. అంతే ఈఎన్టీ ద్వారా క్లీన్ అయితే కానీ బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియా దగ్గరికి యాడ్ అయిపోయి కాంప్లికేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ ని కలిసి క్లియర్ చేసుకోవాల్సిన ఏ మందు వాడితే ఇది ముదిరిపోయిందో సెన్సిటివిటీ టెస్ట్ చేసుకుని ఆ మందు వాడు ఎక్కువ వాడేశారు, అవి రెసిడ్యూస్ అయిపోయింది మనం. సో మందు వాడుతున్నారు, వాడితే అన్నారు కానీ ఆ మందుకి ఆయనకి రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి. అలాగే బ్రాంకియల్ ఆస్మా ఉంది, బ్రాంకియల్ ఆస్మాలో కూడా ఎలర్జీసే. ఇప్పుడు మీ దగ్గర ఎలా ఆహారం పడకపోతే వస్తుందా, ఇది జెనెటిక్గా ఉందా, ఈ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే మరి కొంచెం జాగ్రత్త తీసుకొని వాటికి సరిపోయిన విధానంగా మనం కాపాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మరి ఆయనకి మీరు ఇచ్చే సొల్యూషన్ అంటే డ్రై కాఫ్ అంటే డ్రైకి మిక్స్ అయిపోయింది నా ఉద్దేశం. ఫ్లమ్, మ్యూకస్ లేకపోయినా ఆ బ్యాక్టీరియా ఇక్కడ చేరిందేమో సైనసైటిస్ ద్వారా, కానీ ఓవరాల్ ఇక్కడ అవసరం. ఇది ఒక ఇంకా సిస్టమేటిక్ డ్రగ్ పడుతుంది అనేది సెన్సిటివిటీ టెస్ట్ ఒకటి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేయడానికి బ్యాక్టీరియా ఇసినోఫిలియా ఉంటే సిబిపి చిన్న టెస్ట్ చెప్తానండి, ఎక్కువ చెప్పను కదా. సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అందులో న్యూట్రోఫిల్స్ ఉంటే ఎక్కువ ఉంటే మంచిది. అలాగే WBC 5 to 10,000 ఉంటే నార్మల్గా ఉండే లెక్క, ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ లెక్క. ప్లేట్లెట్స్ అది కూడా బ్లడ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి అవసరం. ఇందులో ఏదో దానికి ఇసినోఫిలియా ఫర్ ఎగ్జాంపుల్, ఇసినోఫిలియా నార్మల్గా 5 ఉంటుంది, more than 5 ఉంటే డ్రై కాఫీ. ఇప్పుడు ఆయన చేయాల్సింది బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇసినోఫిలియా ఉంటే ఇదొక వస్తుంది, గుండె నొప్పి ఇలా రావచ్చు. సో రఘు గారికి మనం చెప్పాల్సింది ఏంటంటే 3 months గా సఫర్ అవుతున్నాడు కాబట్టి ఆయన బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఎక్స్రే తీసి కూడా డెఫినెట్గా ఎక్స్రేలో కూడా ఈ హేజినెస్లు ఓవరాల్ ఫాగ్గా కనిపిస్తుంది. టీబీటీ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయండి, నార్మల్గా తగ్గిపోతుంది. టాసెక్స్,
ఇవి ఎక్కువగా స్టెప్స్ బేసిక్ గా ఇమ్యూనిటీ హాట్ వాటర్ తాగుతూ ఒక టానిక్ వాడతారు, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఈ బ్యాక్టీరియా చేరిందంటే ఆ యాంటీబయాటిక్ వాడాలి. ఈ వాడుతున్న యాంటీబయాటిక్ ఏమైనా ఉంటే మందు వాడుతుని చెప్పారు కదా 3 నెలల నుంచి కంటిన్యూగా మందు మారుస్తున్నావు ఓ దాని రెసిస్టెన్స్ పెరిగిపోయిందేమో, అందుకే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేసిన ఆ కరెక్ట్ మందు ఏది పని చేస్తుందో చెప్తారు, ఏది పని చేయదో రెసిస్టెన్స్ అయిపోయిందో అది కూడా తెలియజేస్తుంది. సో ఈ టెస్ట్ లో సిస్టమేటిక్ వెళ్తే ఓకే. ఓకే, మరి ఇంకేమైనా ఉంటే ఉంటది కదా. ఇది కాకుండా బీపీ లాంటి మందులు వాడతారు కొందరు, అలాంటి మందులు కూడా దగ్గు వస్తుంది. ఇంకా చెప్పాను ఆస్మా అని చెప్పాను, ఆస్మాలో కూడా జెనెటిక్ ఆస్మా, ఎక్స్ట్రిన్సిక్ ఆస్మా, మ్యూకస్ బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ సిస్టమేటిక్ చేసుకుంటే డ్రై కాఫ్, ప్రొడక్ట్ కాఫ్, ఇచ్చింగ్, స్క్రాచింగ్ వగైరా ఉంటుంది. అందులో వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్ అవ్వచ్చు, టీబీ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కాఫ్ లో న్యూమోనియా, ఆయన సఫరింగ్ అంతా మనకి డ్రై కాఫే కాబట్టి అదే జ్వరము ఉంటాయి ప్రొడక్ట్ లో, న్యూమోనియా అది, లేకపోతే ఇది ఒక ప్రోడక్ట్ కాబట్టి ఫర్దర్ భయపడక్కర్లేదు. ప్లాన్ ప్రకారం చేసుకుంటే 3 days టైం. సో రఘు గారు వస్తూ ఉండండి, రఘు గారితో పాటు ఇంకా అందరూ కూడా వాడుతూ డౌట్స్ అడగండి, తప్పగా లైవ్ లో చెప్తాను. కామెంట్స్ లో పెట్టండి, మీకు ఇంకా ఇలాగ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో పెట్టండి, దానికి తగ్గ సొల్యూషన్ మనం డాక్టర్ నాన్న నుంచి తీసుకుందాం. ఓకే డాక్టర్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు బాయ్. నమస్తే అండి.